పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వెనుక దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర ఉందా? అవును అని అంటున్నారు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒకదాంతో ఒకటి సంబంధం లేని మహిళా బిల్లు అండ్ డీలిమిటేషన్ బిల్లుల్ని ఒకేసారి తీసుకొచ్చి ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేయడానికి కేంద్రం కుట్ర చేసిందంటున్నారు రేవంత్ అండ్ స్టాలిన్. అయితే ఇది కుట్ర కాదని, మహిళా రిజర్వేషన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించి ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు ఈ 2 బిల్లులపై సమగ్రంగా చర్చ జరగనుంది. అయితే మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలను కలిపి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ వ్యూహాలు పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహిళా కోటా, డీలిమిటేషన్ కి లింక్ ఏంటని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ ప్రశ్నించారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన 2 అంశాలకు ఒకదానితో ఒకటి సంబంధం లేదని, ప్రతిపక్షాలు సహకరించడం లేదని ప్రచారం చేయడానికే కేంద్రం వీటిని ముడిపెడుతోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టిండ్రో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి ఎంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపిండ్రు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కలిపి తేవాల్సిన అవసరం ఏంటన్నారు స్టాలిన్. தொகுதி மறுவரையை இப்பவே நடத்தியாகணும்னு பாஜக அரசு திட்டமிட்டு துடிதுடித்துட்டு இருக்கு. இந்திய அரசியலையே மாற்றி அமைக்க போகிற மிகப்பெரிய அரசியலமைப்பு சட்ட திருத்தம் இது எப்படி பண்ண போறாங்க, என்ன திருத்தம் பண்ண போறாங்க? இப்படி நம்முடைய கேள்விகளுக்கு, எந்த கேள்விகளுக்கும் விளக்கம் அளிக்க மறுக்கிறாங்க. இவங்க இப்படி ரகசியமாக மறைச்சு பண்றாங்கன்னா அதுல கண்டிப்பா பெரிய சதி திட்டம் இருக்குன்னு தான் அர்த்தம். முதல்ல பெண்களுடைய இடஒதுக்கீட்டை எதுக்காக, எந்த தேவையில்லாம தொகுதி மறுசீரமைப்போடு முடிச்சு போடுறீங்க? பாஜக நினைச்சிருந்தா 2024 தேர்தலையே மகளிர் ஒதுக்கிட்ட அமல்படுத்தி இருக்கலாம். ஆனா எதிர்கட்சிகளான நாங்களும் அதைத்தான் கேட்டோம். இப்போ தமிழ்நாடு, மேற்கு வங்க தேர்தலுக்கு இடையில எதுக்கு இதை பண்ணணும்? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళల రాజకీయ సాధికారతకు కట్టుబడి ఉందని, గతంలోనే రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తీసుకువచ్చారని గుర్తు చేశారు. సోనియా గాంధీ హయాంలో మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందినా అప్పట్లో బీజేపీ సహకరించకపోవడం వల్లే లోక్సభలో ఆగిపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ల అమలును 2026 జనాభా లెక్కల తర్వాతే చేపడతామని చెప్పడం మహిళలను వంచడమేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే వెంటనే మహిళా కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ కి కాంగ్రెస్ సానుకూలమేనని రేవంత్ ప్రకటించారు. ఈ రోజు ఈ వివక్షను ఇంకా పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసుకుంటూ మేము ఏమీ చేయడం లేదు, ఇది ఒక అద్భుతమైన బిల్లు, ఈ అద్భుతమైన బిల్లుకు మీరు అనుకూలంగా లేరు, మీరు మహిళా వ్యతిరేకులా అని మహిళల ముసుగులో ఆనాడు యుద్ధం చేసినప్పుడు కూడా సికండిని అడ్డం పెట్టుకొని చేసిరు. ఈరోజు మీరు సీట్లు పెంచే అధికార దాహానికి మహిళల్ని అడ్డం పెట్టుకోకండి. మహిళా బిల్లుకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. మహిళా బిల్లు తక్షణమే అమలు జరగాలి. ఉన్న ప్రాతిపదికన 543 లోక్సభ స్థానాలలో 33%, 181 సీట్లు మహిళలకు ఇచ్చేసేయండి తక్షణమే. ఉన్న అసెంబ్లీలు, ఉన్న లోక్సభ స్థానాలకు 1/3 ప్రకారం మహిళా రిజర్వేషన్లు చేయండి. అన్అపోజ్డ్గా మేము మద్దతు పలుకుతాం. సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, ఇది 2వ అంశం, నిగూఢమైన అంశం. ఇందులో ఉన్న కుట్ర ప్రజలకు చెప్పాలి. అయితే రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు ప్రాధాన్యం లేదన్నారు. సీఎం రేవంత్ పసలేని వాదనలు చేస్తున్నారని, మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అవకాశాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎందుకో మహిళలు చట్టసభలో రాకుండా అడ్డుకునే దానికి ఏదో బోడిగుండుకు మొఖాలు లింకబెట్టి దాన్ని వాయిదా వేయాలనేటువంటి విజ్ఞప్తులే తప్పితే
జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ అంతరం విపరీతంగా పెరుగుతుందని, ఇది దేశ సమగ్రతకు మంచిది కాదన్నారు. వివక్ష పెరగడం వల్లే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయని, బీజేపీ మళ్లీ అదే తప్పు చేస్తోందని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థిక రాజధానులుగా ఉండి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయని, రాజకీయంగా వాటి ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ని సబ్సర్వెంట్గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా, విపత్తుగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. పెద్ద రాష్ట్రాల మధ్యలోనే సమస్యను పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచారు. ఈ పెంచిన సీట్లను ఈరోజు మళ్ళీ మీరు పెంచుకుంటూ పోతే ఈరోజు దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి విపరీతమైన అంతరం ఏర్పడుతుంది. దాంతో మేము రాజకీయంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. రేవంత్ ఆరోపించినట్లు డీలిమిటేషన్ ప్రక్రియలో ఎలాంటి కుట్ర లేదని, మహిళా రిజర్వేషన్ ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ డ్రామాలని అన్నారు లక్ష్మణ్. మీ హైబ్రిడ్ మోడల్ అంతా కూడా మహిళలను చట్టసభలో అడుగుపెట్టకుండా ఉండేదానికి పన్నుతున్నటువంటి పన్నగంలో ఒకసారి మీ అధ్యక్షుడు తొందర ఏమొచ్చింది, ఈ బిల్లు మళ్ళీ దాన్ని సవరించడానికి నింపాదిగా చేసుకోవచ్చు కదా అంటూ. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటింది ఈ బిల్లు మరి అమలుకు నోచుకోకుండా. ఇవాళ మోదీ గారు ప్రధానమంత్రి చిత్తశుద్ధితో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, రాజకీయాల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత పెంచాలనే కృత నిశ్చయంతో ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం తప్పే. మొత్తానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక దక్షిణాదికి అన్యాయం చేసే కుట్ర ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తే, అలాంటిదేమీ లేదని కౌంటర్ ఇచ్చింది బీజేపీ.